అరే శేఖర్ శేఖర్ ఏమేంద్రా నువ్వు రాత్ర తాగేసి మీ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ పెట్టావా? పెట్టాను. మెసేజ్ పెట్టావు? నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఆస్తులు చిల్లి గవ్వకూడదు మా నాన్నకని చెప్పా. నేను చాలా ఫీల్ అవుతున్నాడు రా. మా నాన్నకలా తెలిసిందిరా? నువ్వు తాగేసి అమ్మాయికి పెట్టబోయి మీ నాన్న పెట్టా మెసేజ్. అమ్మో మేనేజ్ చేయలేదు తెచ్చాను తెలుసా? ఏమని మేనేజ్ చేసావు? అమ్మాయికి పెట్టబోయి మీకు పెట్టాడని చెప్పా. దరిద్రుడు మేనేజ్ చేయడం ఎలా ఇద్దరు? అది అవును ఏంటి లెటర్ ఏంటి? ఏం లేదు వదిలే. ఏం లేదట బ్రా. ఏం లేదురా. ఏంట్రా ఏం లేదు? అదేగా చెప్తున్నా ఏం లేదు. హలో నాన్న ఏంటి అమ్మ టాబ్లెట్లు మింగేసిందా? అమ్మకి జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసుకుందట. మా నాన్న తిరుగుతున్నాడు రా బాబు ఫోన్ చేసి. ఎప్పుడు అలా గాలి తిరుగుతుంటే ఏదో పని చేసుకోవచ్చు కదా. అదేంట్రా బయట తిరిగితే తప్ప? మీ నాన్న ఏంట్రా నేనేమంటే అంత తిరిగినా అసలు? మీరు గాలికి తిరిగారు అనుకో మీరు చెడిపోయినట్టురా. నేను ఫ్యాన్ లాంటి ఎంత తిరిగితే అంత గాలిస్తా. అది మన రేంజ్. పద. ప్రేమకి ముందు ఆటలాడుకోవడం కాదు, బాగా చదువుకోవాలి. నేను పెద్ద పెద్ద కలెక్టర్ అవుతాను. నిజం చెప్పరా? నిజంగా పెద్దోడవుతా? పెద్ద అవుతాను. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూసి చెప్పు. జడ్జెస్ చూసి చెప్పు. ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగాలి. ఏంటండి? రోజు నీ మధ్యలో అమ్మ మధ్యలో పడుకున్నప్పుడు పొద్దులు లేవగానే వేరే రూమ్ లో నుండి వస్తున్నాను నాన్న నేను. చదువుకోమంటేనా ఇలా అడుగుతా? నీకు నిద్రలో లేచి ఆడుకుని అలవటందిరా? లేదు నాన్న, నన్ను ఎవరు ఎత్తుకొని తీసుకెళ్తున్నట్టుంది. ఇలాగే ఎత్తుకున్నారు నాన్న. ప్రశ్నలు వేసుకొని ఏం చదువుతున్నావు నువ్వు? నీ ప్రోగ్రెస్ పెడితే ఏంట్రా ఇది? 15:30 ఏంటి? 15:30 ఏంటి? దీనికి పెద్ద డౌట్ ఉంది నాన్న. రోజు నేను ఆ రూమ్ లోకి వచ్చి ఎందుకు వస్తున్నాను నాన్న? కోడలి పిల్లకి ఎంత చెప్పినా బుద్ధి పట్టలేదురా. కాస్త నువ్వు మీరు సూపర్ మ్యాన్, నా హీరో, మీరు లెజెండ్, మీరు ఎక్స్ట్రాడినరీ అంతే. ఇది కాదురా తాగడానికి ఇవ్వరా? తాగడానికా? ఏమే నాన్నగారికి వేడిగా వేడి నీళ్ళు తీసుకురా. ఇదిగోండి వేడి నీళ్ళు కరెక్టే రా. అల్టిమేట్ అంతే. సరే ఇదే నీళ్ళు తాగుతలే. అరే ఆన్లైన్ క్లాస్ ఉందా? చదువు తొందరగా. ఆన్లైన్ క్లాస్ లో టీచర్ సరిగ్గా కనపడట్లేదు నాన్న. నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. సూట్ కేసు అక్కడే ఉంది. అది కాదండి, మా అమ్మ నాన్నతో మాట్లాడంటే ఫోన్ కావాలి కదా. ఒక ఫోన్ తో ఎంతమంది మాట్లాడతాం? నాకు క్లాసులు ఉండడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది నాన్న. ఒరే నేను కూడా భగవద్గీత తినాలరా. నాన్న నాది కూడా కొబ్బరి చెప్పల వ్యాపారం ఆగిపోయింది. వీడియో కాల్ మాట్లాడకపోతే అక్కడ టక్కులు వెళ్తాది. మరి కలిసి ఒకే ఫోన్ వాడుకోవాల్సి వస్తుంది. ఈ ఫోన్ ఏం పని చేయట్లేదు. బయటపడేది మన అందరూ హ్యాపీ. కొబ్బరి చెప్పల వ్యాపారం చేసుకోవచ్చు, నువ్వు ఆన్లైన్ క్లాస్ చేసుకోవచ్చు, నువ్వు అమ్మ నాన్నతో వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. మీరు భగవద్గీత తినొచ్చు. ఓకేనా? సూపర్. వంట మంజుడు. హలో సిరి, ఏం చేస్తున్నావమ్మా? ఎప్పుడు నీ వీడియోలు నీ ఫొటోస్ అన్ని చూసుకుంటూ మురిసిపోతూ ముద్దులు పెట్టుకుంటూ ఉన్నాను అన్న. ఒక 5 minutes లో కాల్ చేస్తావా? ఇంట్లో ఉన్నారు. బాయ్ నాన్న. ఆఫీస్కి వెళ్దాం. పంటి నొప్పిగా ఉందిరా. మీ ఫ్రెండ్ ఎవరో డెంటిస్ట్ ఉన్నాడు కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరా ఏమైనా టాబ్లెట్లు అది. హలో డాక్టర్, మా శేఖర్ ఉన్నాడు కదా, వాడికి పంటి నొప్పి వస్తుందండి. ఏం చేయమంటారు? ఫోటో ఒకటి లోపల సెల్ పెట్టి ఫోటో తీయమంటారా? మా వాడికి ఫైల్స్ కూడా ఉంది, ఏం చేయమంటారు? ఫోన్ లో క్లారిటీ ఉండదేమోరా. అవునరా లక్ష్మణరావు గారు, ఏదో వస్తుంది, మీ ఫోన్ ఇస్తారండి. ఏం లేదండి, మా వాడికి లోపల పన్ను నొప్పి వస్తుంది, అది ఫోటో తీసి డాక్టర్ పంపించాలన్నమాట. ఈ పంటి నొప్పులు ఇంటి నొప్పులు అనుకునే బదులు మంచి పెళ్లి చేసుకోవచ్చు కదా తొందరగా. మా ఊర్లో తెలిసిన అమ్మాయి లక్ష్మి అని చాలా బాగుంటది. 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది. 100 ఎకరాల కొబ్బరి తోట, 50 ఎకరాల చేపల చెరువు ఉంది, 40 ఎకరాల మామిడి తోట ఉంది. సార్ రీసెంట్ గా పెళ్లి అయింది అమ్మాయికి. నువ్వు కూడా చేసుకో తొందరగా. ఇదిగోండి కూర్చోరా, ఫోటో పంపించేద్దాం. ఫోన్ మింగేసాను సార్. అంత పెద్ద ఫోన్ నా ఫోన్ అయ్యా. కంగారు పడదు సార్. ఇప్పుడు కొబ్బరి చెప్పల వ్యాపారం, మా ఊరు ఆన్లైన్ క్లాస్, మా పిల్లల్ని మొత్తం వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలి. ఒక 5 నిమిషాలు నాకు అర్జెంట్ కాల్ వస్తుంది.
ఫోన్ రింగ్ అవుతుంది. ఏం చేస్తారు సార్? అర్జెంట్ కాలేదా? హలో శ్రీను ఒక్క నిమిషం వినిపించట్లేదు. లౌడ్ స్పీకర్ సార్ ఏంటి సార్? ఏంటి పక్కన మీ ఆవిడుందా? తర్వాత మాట్లాడతా పెట్టు. ముచ్చు తర్వాత మాట్లాడతా పెట్టా. సార్ మీ ఆవిడ ఇంట్లో ఉంది, ఈ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా అమ్మో కంగారు పడద్దు, రేపు మార్నింగ్ ఇస్తాం. ఫోన్ ఎలా మింగేసావేంట్రా? ఎవరు అలా పెడుతుంది నోట్లో గెలిపోయింది. ఏంటి సార్ ఏంటి? ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందండి. ఛార్జింగ్ మీ ఫోన్ మీకు ఇచ్చేస్తా సార్, మార్నింగ్ ఇచ్చేస్తా సార్. స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. లేదు సార్, ఉంటుంది సార్, ఛార్జింగ్ ఉంటుంది ఉంటుందా? సార్. కొంచెం మెల్లి పడితే కలుపు గుర్రు అంటుంది సార్. అది వైబ్రేషన్ లో పెట్టారేంటి? హే సిరి యాక్టివేట్ రింగ్ టోన్. అవన్నీ రేపు చూసుకుని ముందు వెళ్ళండి సార్. జాగ్రత్త, ఎవరైనా ఫోన్ చేస్తే కక్కుర్తి పడిపో మాట్లాడదు. నేను మాట్లాడు సార్. ఏంట్రా ఫోన్ డైరెక్ట్ మాట్లాడకొచ్చా? హలో సిరి ఓపెన్ www. ఏంట్రా www.latest comedy skits అంటున్నా. అందులో చూసుకోవచ్చు కదా, ఇప్పుడు ఇందులో చూడాలా? సార్ ఏం చేస్తున్నారు సార్? మా బుడ్డోడికి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయండి. నువ్వు ఆన్లైన్ క్లాస్ కనీరా. కెమెరా ఎలా కనబడుతుంది సార్? ఫ్రంట్ కెమెరా ఇప్పుడు కనబడుతుందా? టీచర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నాకు పెద్ద డౌట్ ఉంది టీచర్. ఏంటది? రోజు రాత్రి నేను మన అమ్మ నాన్న దగ్గర తప్పు. టీచర్స్ అలా అడగకూడదు. డౌట్ వచ్చింది. ఏంటో డౌట్? రోజు ఎవరో ఎత్తుకొని ముందు మీ ఇంటికి వెళ్ళండి అందరూ. మీ మొబైల్ రేపు మార్నింగ్ ఇస్తాను, మమ్మల్ని పడుకుని ప్రశాంతంగా. వాటర్ తాగొద్దు, ఫుడ్ తినొద్దు, ఏం చేయొద్దు. రేపు పొద్దున వచ్చి తీసుకుంటా నేను. పడుకో, రేపు మార్నింగ్ చూసుకుందాం. చెప్పురా. ఏం చేస్తున్నారా? ఇప్పటి వరకు నీకోసం చూసి చూసి నిద్రపోతున్నాను. అవునా అమ్మా? ముద్దు పెడుతున్నా. ఏంటి సార్ ఇది? ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ముద్దులు పెట్టండి సార్, ముద్దులు పెడతాం. నేను కాపురం చేశాను ఇక్కడే. హలో డార్లింగ్, ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు తల్లి? నేను ఫోన్ మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతున్నా. నీ ఫోన్ నువ్వు మాట్లాడుకో, నా ఫోన్ నేను మాట్లాడుకుంటా. బయటకు వస్తే సపరేట్ మాట్లాడుకుందాం, ఓకే? సాయంత్రం వస్తా. ఇవాళ మరి మామూలుగా ఉండకూడదు. నీకు మామూలు ఉండదు. ఆ పక్కెళ్ళి మాట్లాడుకోండి సార్. నువ్వు మాట్లాడుకో. ఇదిగోండి, ఇదిగో. నేను తర్వాత మాట్లాడతాను. ఫోన్ పెట్టు. అమ్మా నేను ఇప్పుడే మాట్లాడతా. మాట్లాడు నాన్న. మిస్ అయిపోతున్నా. నేను మిస్ అయిపోతున్నా. ఏంటి సార్ మీద ఎక్కేస్తారు నా నుంచి? ఒక్కలో ఫోన్ మింగారని చెప్పాను నేను. తొక్కలో ఫోన్ ఏంటి? తొక్కలో ఫోన్ ₹4 పడుతుంది ఇక్కడ. ఏమి సార్? ఒక్కలో సాగవే. ఫోన్ కావాలి అర్జెంట్ నాకు. సరి కాల్ డాక్టర్. హలో, ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్లీజ్ కమ్ ఇన్ టు మై హోమ్. ఓకే డాక్టర్ కూడా సిరి ఏంటయ్యా? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫోన్ మింగాను సార్. ఫోన్ ఎలా మింగావయ్యా? స్కిట్లే మింగేస్తున్నావు పెద్ద విషయం. అర్జెంట్ గా కోసేసి నా ఫోన్ నాకు ఇచ్చండి. ఇదిగో. హలో, ఏంటి ఇంకొక ఆపరేషన్ చేయాలా? వచ్చేస్తున్నా. సరేనా? ఫోన్ తీసేసా కదా? ఓకే సార్. ఓకే. మీ పేమెంట్ చేసాను చూడండి. ఫోన్ ఏంది నాది? అయ్యా అక్కడ నుంచి ఏదో రియాక్షన్ ఇచ్చారు సార్. ఏంటి సార్? ఫోన్ లేదు సార్. అందరూ ఆపు సార్, ప్లీజ్ సార్. అందరూ మీరు ఆపలేదు సార్. కొంతమంది నానాకుంటారు. ఏం చేద్దాం? పొరపాటున ఫోన్ పొట్లో పెట్టేసా సార్. సార్ హలో లేదు గిలో లేదు. తర్వాత తీసుకుని సంబంధం లేదు. సిరి దా వచ్చే. నాన్న అమ్మా రోజు నన్ను రాత్రి ఎవరో ఎత్తుకెళ్తున్నట్టున్నారు నాన్న. ఇలాగే రాదా? ఎక్స్ట్రా జబర్దస్త్.
ఈ ఎంట్రీ సాంగ్ నా గెటప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది నేను ఒక దయ్యాన్ని. జనరల్లీ అందరూ మనుషుల్లో చాలా మంది అబ్జర్వ్ చేశాను, మీరు బాగానే ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఒక 2 years దాకా పిల్లలు అద్భుతంగా కనబడతారు, ఐశ్వర్యాలతో పోలిస్తారు. సంవత్సరంగా టార్చర్ స్టార్ట్. అది ఎక్కడ మొదలు పెడతారు ఇంకప్పుడే చిచి మావిడుందిరా పెద్ద రాకాసిరా, మావిడుందిరా పెద్ద దయ్యం రా, ఏంటిది అంత చీపు కనపడుతున్నావా, మాకు పెళ్ళిళ్ళు అవుతాయి, మాకు పెళ్ళాలు వస్తారు, మేము మీలా చీపులుగా మనుషులతోనో దయ్యాలతోనో పోల్చాం, లక్ష్మితో పోలుస్తాం, గర్వంగా ఉంటది. మాకు మాత్రం మనసు ఉండరా, ఇదిగోండి మాకు మాత్రం కిడ్నీలు ఉండవా, దాంట్లో రాళ్ళు ఉండవు అనుకుంటున్నారా, చూపిస్తా దొరకలేదు. ఇగో అది వెయ్యాలంటే మీలా కాదు, మీరు మమ్మల్ని వస్తుంది అవుతున్నారు కదా, ఉండండి మీకు మా నాన్న వచ్చేది కరెక్ట్ సమాధానం. ఏంట్రా ఎర్లీ మార్నింగ్ లేపేస్తావు? ఏనా ఈ టైంలో పడుకుంటావు, ఇట్రా ఈ మనుషులు మనల్ని చూసి నవ్వుతున్నారు నానా. లాభం లేదురా, రండి మన టాలెంట్ చూపించి ఒకసారి భయపెడుతుందా? నవ్వుతున్నారు ఎంట్రీలు. అదేనా అర్థం కావట్లా, జబర్దస్త్ ఎఫెక్ట్. జబర్దస్త్ మామూలు లేదురా, ప్రతి వాళ్ళకి దెయ్యాలు చూసిన కామెడీ ఎక్కువైపోయింది మధ్యన. అక్కడ అర్థం కాలేదు నాన్న, అసలు మనుషులకి దయ్యాలకి తేడా ఏంటి? ఏముంది, మనుషులకు ముందు ఉంటుంది, మనకి వెనక్కి ఉంటది. ఏంటిది? కాళ్ళు. బేసిక్ చేంజ్, మనుషులకి దయ్యాలకి ఉన్న బేసిక్ చేంజ్ ఏంటి చెప్పండి. బేసిక్ చేంజ్ అంటే ఇప్పుడు మనుషులు పడుకుంటే దయ్యాలు గల్లాకి వస్తారు, మరి మనం పడుకుంటే ఎవరు పడుకుంటే ఎవరు పడుకునే మనం పడుకో, మన దయ్యాలం కదా. అందుకే కదా మన దయ్యాలయ్యో నానా. అయినా మన దయ్యాల వల్ల వీళ్ళకి ఎంత యూజ్ నానా, అన్ని అమ్మ గుళ్ళు మసీదులు ఆ చర్చులు ఇన్ని చేస్తున్నారు, సాఫ్ట్వేర్స్ క్రికెటర్స్ వీళ్ళందరూ ఎంతమంది, వాళ్ళకి మందికి వచ్చారు, వాళ్ళు కూడా భయపడతారు కదా దయ్యాలకి. ఇవాళ నాకు ఫస్ట్ నైట్ కదా, ఫస్ట్ నైట్ కాదురా, ఈరోజు నీకు పెళ్లి. అది పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ కదా ఉండేది. నువ్వు మనిషిగా మారలేదు, ఇప్పుడు కూడా మారలేదురా. ముహూర్తం ఎన్నిటికి? ముహూర్తం మధ్యాహ్నం 12 గంటలకు రా. మధ్యాహ్నం ముహూర్తం రాత్రి ఉండాలి కదా. అరే నీదే నక్షత్రం రా? నాది కాశ్మరా రాసి ఈవిల్ డెడ్. అమ్మాయి బ్రెయిన్ డెడ్ నక్షత్రం, జగన్మోహన్ రాసి. మీ ఇద్దరు కరెక్ట్ రాత్రి 12 గంటలు కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు సెట్ అయింది. అదేనా? ఇప్పుడు మధ్యాహ్నం అంటే నాకు ఫస్ట్ నైట్ ఎప్పుడు ఉంటది? ఫస్ట్ నైట్ పెళ్లి అయిన తర్వాత నానా. ఏనారా మనుషులుగా ఉన్నప్పుడు పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్, దయ్యాలుగా ఉన్నప్పుడు ఫస్ట్ ముందు ఫస్ట్ నైట్ తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు మనిషి కాదురా, రూల్స్ ఫాలో అవుతుంది. అదేనా? పద ముందు ముహూర్తం టైం పెళ్లికి వెళ్దాం ముందు. ఆ బంగారు తల్లి ఆ ముద్దు కొండే చావుకాలు వచ్చేసిందే, ప్రాతకాలు వచ్చేసిందే, పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈరోజు నీ పెళ్లి కదమ్మా, అదేంటి రెడీ అవ్వలేదు ఇంకా నువ్వు? ఇలానే రెడీ కమ్మన్నారు కాదు కదా, చాలా రోజుల తర్వాత వచ్చాను, నా ఫేస్ గుర్తుపట్టరు, సన్నీ రావాలని తెలియాలి అని అన్నావు లేదా కదా? అదే మీ అమ్మ బతుకుంటేనా మంచిగా చచ్చిపోయింది కాబట్టి నీకేం చేయలేకపోతున్నానమ్మా. అదేంటి నాన్న, మా మమ్మీ చచ్చిపోతే దయ్యం అవ్వాలి కదా, ఎందుకు కాలేదు? మీ అమ్మ దెయ్యం అవ్వాలంటే దానికి ఏం కోరికలు జరగకుండా ఉండాలి కదా, మొత్తం కోరికలు తీర్చానమ్మా, అందుకనే దెయ్యం అవ్వాలా. అంటే స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటది. పోన్లే, మీ అమ్మ పోయింది నీకు 7 వారాల పుర్రెలు ఇమ్మంది, ఇదిగో అమ్మ తీసుకో. పుర్రెలేంటి, నగలియాలి కదా. అది మనుషులకే, మనం దెయ్యాలమే, పుట్టి దెయ్యిందానా? ఏంటమ్మా అది? మందు. ఏం మందు? గోస్ట్ హౌస్. అదేం మందు? అంటే బతుకున్నప్పుడు మ్యాషన్ హౌస్ తాగటోని, చచ్చిపోయాను కదా. తాగేటోడిని కాదు, తాగేదాన్ని తాగేదాన్ని అనాలి. ఏంటండి ఇది? ఏంటిది? మా చుట్టాలకు అసలు మర్యాద జరగట్లేదట. ఏమైందండి? ఎవరికి హ్యాండ్స్ రావట్లేదు, లెగ్స్ రావట్లేదు, హార్ట్ రావట్లేదు భోజనాల్లో. చాలా ట్రై చేసామండి, కొత్త సవాలు ఏమో రావట్లేదండి. మీ వాళ్ళు బట్టి ఎవరు వేసుకుని తినేస్తున్నారు మొత్తం. మా ఫ్రెండ్స్ అక్కడ బ్లడ్ పార్టీ చేసుకున్నారు, వాళ్ళకి కూడా ఏం లేదు, బ్లడ్ లేదు అయిపోతుంది అంటున్నారు. మందంటే తాగాలండి, బ్లడ్ ఎక్కడ తాగాలో? ఆ స్టఫ్ కనీసం కళ్ళు అడిగి అది కూడా తేవట్లేదు. అయ్యి బాబా, ఐ బ్యాంక్ లో బ్లడ్ బ్యాంక్ లో మొత్తం దోసేస్తారు మా దెయ్యాలి, అయినా సరిపోతుంది. మర్యాద జరిగా రండి. అయ్యో రండి. నీకేం చెప్పానమ్మా? ఏం చెప్పాను? కొరగమన్నాను. నువ్వేం కొరుకుతావు? వెళ్ళి అక్కడ
తప్పే ఉందా? ఎందుకంటే ఏమైందంటే అక్క కదా పిలిచింది. లోపలంతా మ్యాక్సిమస్ ఉన్నట్టుంది, మొత్తం మ్యాక్సిమస్ వచ్చింది. ఫస్ట్ నైట్ మొదలు పెడదామా? ఫస్ట్ నైట్ కాదురా, పెళ్లిరా. బాగా ఆత్రంతో ఉన్నట్టున్నాడు ఈయన. బాగా అండి. ఏం మారలేదు ఈయన. కాదు, ఎవరన్నా మంత్రి కూడా తాంత్రి కూడా రావాలి కదా పెళ్లికి. పెళ్లి చేయడానిక? పంతులు గారు ఎక్కడ వచ్చారండి? పార్ట్ టైం జాబ్ ఇది నాదే, రండి కూర్చోండి. నాకు గ్లాస్ మజ్జిగ. నాకు కూడా. అరబిక్ లో మాట్లాడుతున్నారేంటి? అంటే మా డాడీ దుబాయ్ లో చచ్చిపోయాడు. పాము మింగేసింది, పాము మింగేసింది. అట్టో ఇది వైకుంఠ పాని కాదు బావ గారు, కూర్చోండి. మరేంటి? ఇది జాతకాలు చూస్తున్నా, ఇద్దరు జాతకాలు కలిసే లేదని. అమ్మో చాలా డేంజర్ ఉంది. సరే కానిద్దాం. ఆలోచన మీకు ఒకసారి చెప్పండి. ఈ మేకలు ఒకరినెత్తి మీద ఒకరు కొట్టుకోండి. మేకులు కొట్టుకోవడం ఏంటి? జీలకర్ర బెల్లం మనుషులకమ్మా, మనం చచ్చిపోయాక దేయాలి కదా, మేకులు కొట్టుకోండి. ఏం చేస్తున్నారు? స్క్రూ బిగిస్తున్నా కింద. ఎందుకు? ఎక్కువ మాట్లాడకుండా, ఎక్కువ ఎదచేష్టలు చేయకుండా మిషన్ ఇప్పుడు ఓకే రైట్. పెళ్లిగా ఉన్న ఆర్కెస్ట్రా పెట్టి మనం పెట్టించా డాడీ? ఆర్కెస్ట్రానా? అలాంటి లోటుబాట్లు ఏమో లేవు మన దగ్గర. మంచిగా ఆర్కెస్ట్రా పెడతాం, ఏం కంగారు పడకండి. ఆర్కెస్ట్రా వచ్చారు, అది అక్కడే ఉన్నారు. ఆర్కెస్ట్రా కూడా మీరే? నేనే. మా ట్రూప్ అంతా దేల్ రూపు బాబు. ఆర్కెస్ట్రా దేల్ రూపు. ఏమండి ఏమోయ్ గారు, ఏంటిది? మనం దయ్యాలు, మన సాంప్రదాయం ఏంటి, మన పద్ధతులు ఏంటి? దయ్యం పాట పాడుకుంటే మనుషులు పాట పాడతారు. సరే రెడీ. ఏ దేవుడి పాట కదా, బాగుంటదని పాట. మనకి భయం కదండి దేవుడి పాటలు అంటే. అమ్మో, అందులో ఆంజనేయ స్వామి కదా. ఆంజనేయ స్వామి అంటే మనందరికి. ఇప్పుడు మరి నెక్స్ట్ ఫస్ట్ నైట్ ఏనా? నక్షత్రం నక్షత్రం చూద్దరండి. ఏ నక్షత్రం? సోనుశుద్ధ నక్షత్రం అమ్మా. సోనుశుద్ధ అదేంటి? అరుంధతి కదా. అరుంధతి అంటే మనుషులకి, సోనుశుద్ధ అంటే మన వాళ్ళకి చచ్చిపోయిన ఆటలకి. చూడండి, కనిపించాడా సోనుశుద్ధు? కనిపించట్లా. మాట్లాడతాడండి. చాలు ఓకే, నువ్వు వెళ్ళాలి. పదండి. ఎవరమ్మా నువ్వు? కోపం ఆఫ్ చేయడానికి వచ్చాను. దేనికి? పెళ్లి చేసుకుంటాను కడుపు కాదు, ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకున్నాడు. మానవరు నువ్వు? చచ్చిన పోదారా నీకు? అది ఎప్పుడు అవరదరా నీకు? కాపురు చేసుకోకుండా నీకు. Extra Zabardast. బాగా అలవాటు అయినట్టుంది. పోలీసులు కాదురా, పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ పిల్లలు చేసుకుంటున్నాడు. పెళ్లి కార్డు మరి చూస్తాండి. శంభో శివ శంభో. పెళ్ళా నీకు? ఈ సెటప్ అని చూస్తే అర్థం కట్టదా నా పెళ్లి జరుగుతుంది. ఒరే, నా పెళ్లి తర్వాత నీ పెళ్ళి అన్నావు కదరా. అలాగే జీవితంలో అవదు కానీ
మమ్మల్ని పిల్లలు కదరా కనీసం. అరే నీకు తెలిసిందే కదరా, నా గురించి అందరికీ తెలుసు. పొరపాటున ఏదన్నా మాట్లాడారంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అందుకే ఎవరిని పిలవలేదు. మమ్మల్ని ఎందుకు పిల్లలేదు? మిమ్మల్ని అస్సలు పక్కన పెట్టుకోకూడదు. అలాగని చెప్పి నన్నే పెళ్లి పిల్లవు నువ్వు? వద్దు, నన్నే వద్దురా రామ్ ప్రసాద్. ఏ లాస్ట్ టైం ఎలాగన్నా చెయ్యి మొత్తం పట్టేసింది. రే ఎక్కువ చేయొద్దు, భోజనాలు పెడుతున్నారు, తినేసి వెళ్ళిపోండి. నాకు మండిపోతుంది అని తలుచుకుంటుంటే. నీకంటే 1000 రింతల కోపం ఉందరా నాకు. అడవిలో జింకను వేటాడాలంటే పులి ఎంత సైలెంట్ గా ఉంటుంది, అదే పులిని వేటాడాలంటే మనం ఎంత సైలెంట్ గా ఉండాలి. అర్థమైంది. రాత్రి అతను సినిమా చూసా కదా నువ్వు? నీకెలా తెలుసురా? నేనే అదే చూసా. ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏం చెప్పు? నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటి? అనిపిలు అనిపిలు అనిపిలు. అరే సుధీర్, ఏంటి అరుస్తారు? ఒకటే మేము కాంప్రమైజ్ అయిపోయాం. ఈ పెళ్లి గ్రాండ్ చేద్దాం అనుకుంటా. అది ఇది ఫ్రెండ్షిప్ అంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ లా బిహేవ్ చేస్తున్నారు. అమ్మాయిని పిల్ల హాయ్ చెప్పి వెళ్ళిపోతాం. బేబీ హలో అండి, నమస్తే. హాయ్, నమస్తే అండి. నమస్తే. చాలు వెళ్ళండి, వెళ్ళమ్మా లోపలికి వెళ్ళు. కొంచెం మాట్లాడినవరా? రే ఆ అమ్మాయి ఇక్కడ కండిషన్ టైం స్పెండ్ చేయడమే చాలా ఎక్కువ మీకు. ఆడప్పుడు అమ్మాయిని చూడకూడదు నువ్వు. సరే ఏం మాట్లాడు, త్వరగా మాట్లాడండి. మావాడు మీకు ఎలా నచ్చాడండి ఇంతకి? మీ వాడు చాలా సరే సరే అమ్మా, చాలా ఎక్కువ మాట్లాడు, ఇప్పుడు వెళ్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు ఏడుపు మొహాలు? అరే ఫ్రెండ్ కి పెళ్లి అవుతుంది, చేసుకుంటున్నాడని చెప్పని ఆనందంగా ఉండకుండా పిచ్చి పిచ్చి ఇది చేసుకోక నువ్వు పెళ్లి ఒకటే చేసుకోలేదు, మిగతా అన్ని అయిపోయినాయి. సరే నేను వెళ్తారా? పెళ్లి ఏర్పాట్లు చూడండి. ఈ పెళ్లి ఏం చేస్తా తెలీదు, నువ్వే ఆపాలరా. నేను చూసుకుంటా. యూఎస్ రిటర్న్స్. క్యాటరింగ్ వాళ్ళు వచ్చారా బాబు? భోజనం అక్కడ ఎవరు క్యాటరింగ్? నేను పెళ్లి కూతురాలు బాబాయ్ని. పెళ్లి కూతురు బాబాయ్ క్యాటరింగ్ మీద ఉందా? అబ్బా చెప్పండి, ఏంటి ఏంటి ఏంటి? ఇంత చెమట పడుతుంది, ఏసీలే ఉండవు ఇక్కడ. అంటే ఏసీ లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేస్తారండి? రే ఏంట్రా, ఏంటి గొడవ? ఏసీ లేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ అంటాడు. ఏంటంటే ఏసీ ఉండదండి. ఇప్పుడు ఏంటి పెళ్లి క్యాన్సిల్ చేయమంటారా? అది చేసుకో. కంట్రోల్ చేయి. ఉంటే తిన్నగా ఉండండి, లేదంటే భోజనం చేసి వెళ్ళండి. అరే నా పెళ్లి చేయరా? రే ముసలోడా, నీకు ఎందురా? నిజం చెప్పినప్పుడు ఫీల్ అవద్దు. నాది ఒక ఐడియా ఉంది. చెప్పరా. ఆడి రేంజ్ రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టంలో ఈడితో పాటు రష్మి కూడా ఉందిరా. రష్మిని వాడి పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. పని చూసుకుని ఇక్కడ సెట్ చేస్తా. రష్మి తెలుసు కదా ఈరోజు మన సుధీర్ పెళ్లి. అవునవునవును విన్నాను. అవును, నువ్వు మాతృదేవ సినిమా చూసాను నువ్వు? లేదే. ఇగో చూడు. ఎందుకు అడుగుతుందా అమ్మాయి? మా సుధీర్ గారిని ఎంత లవ్ చేసింది తెలుసు కదండి. లవ్ చేసిందా? మెమరీస్ అన్ని చూపిస్తాడండి. యూఎస్ లో ఇవన్నీ కామనేలే. సుధీర్ పెళ్లికి వెళ్దా? అవునవును వెళ్ళాలి కదా. అరే సుధీర్, నీ పెళ్లి కోసం చూసా రష్మిని తీసుకొచ్చా. ఓ రష్మి వచ్చిందా? రష్మి కంగ్రాచులేషన్స్ దీర్. ఆ సెంటిమెంట్స్ ఎంత బాగుంది కదా అది. చూడండి, చేతులు పట్టుకుని మరి ఏడుస్తుందండి. పెళ్లి చేసుకోవద్దు, నన్ను వదిలిపోతావా నువ్వు? ఇన్ని మర్చిపోయావా నువ్వు? మనం ఎన్ని పబ్బులకి వెళ్ళాం, మనం తిరిగా ఏరియా తిరిగాం మనం. రష్మి, ఆ డబ్బులు ఎవరివి? సారీ నావే. అయ్యో చూసారా కాలు పట్టుకొని మరి బతులాడుకుంటుందండి. అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. నావే. ఏంట్రా జాగ్రత్తగా ఉండాలి, ప్రతిసారి పడేసుకుంటే. చూసారా దయచేసి నా పెళ్లి ఆపొద్దు అని చెప్పి కాలు పట్టుకుంటాడండి. వీడి కాళ్ళు పట్టుకుంటున్నాడంటే ఆలోచించాలి. కామన్ అండి ఇదంతా. మీ ఫ్యాన్ వాడు లెటర్ రాశాడు మీ ఇద్దరు కోసం. చూడు సుధీర్ ఎంత దరిద్రంగా రాశాడు. చించాడండి. బాండ్ రాయించుకుందండి అమ్మాయి, నన్నే పెళ్లి చేసుకోవాలి, నాతో ఉండాలని. ఎంత కఠినాత్ముడు అండి. యుఎస్ లో ఇవన్నీ కామన్ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అమ్మాయిలు పిచ్చి వదిలేసి నీ లైఫ్ జాగ్రత్తగా మంచిగా చేసుకో. రష్మి గిఫ్ట్ ఏం తెచ్చావా? గిఫ్టా? ఆ చేతికి ఉంగరం కానీ చౌరింగ్లు కానీ అది లేకపోయినా పోనీ అట్లీస్ట్ హగ్గు అగ్ని ఇస్తుందా? అప్పటికి రష్మి చెప్పాను రా సూసైడ్ చేసుకుంటా అంటుంది. చూసాడా? అరే ఏం చేస్తావో తెలియదు, పెళ్లి మాత్రం ఆగిపోవాలి. ఏంటి
ఆలోచించండి. అలాంటి తోడు గురించి మీకు తెలుసు కదండి. నాకు తెలుసు, తను చాలా మంచోడు. నా సుద్ది బేబీ గురించి నాకన్నా మీకు అంత తెలుసా? దొబ్బిందా నీకు? అసలు నైట్ 9 తర్వాత ఎక్కడికి వెళ్తా తెలుసా మీకు? 10 గంటలకు ఎక్కడ ఉంటా తెలుసా మీకు? 11 o'clock రోడ్డు మీద చెట్టు ఉండదు, 12 o'clock రోడ్డు మీద ఫ్యాట్ ఉండదు. క్రాంతి ఫోన్. క్రాంతి ఎవరు? సుధీర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. క్రాంతి గారు ఫోన్ చేశాడు. పెళ్లికి ముందు వాడు బండి వాడేవాడు కదా, బండి మిషన్ అది కొంచెం రిపేరింగ్ డబ్బులు అడిగాడు. హలో క్రాంతి, నా పెళ్లి జరుగుతుంటే ఏంట్రా ఇప్పుడు మీరు డబ్బులది? నేను ఒక్కనే వాడానా? నువ్వు కూడా వాడావు కదా. వాడటమా? ఇగో నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు, నా పెళ్లి జరుగుతుంది సరేనా? ఎంత కావాలి? అల్లుడు గారు మీరు ఇలా అంటారు అనుకోలేదు. ఏంటండి? ఏంటది ఆ వాడటం ఏంటి? ఆ గట్టిగా వాడటం ఏంటి? మీరు వాడరా? మేమంటే యుఎస్ లో వాడతామండి. మేము వాడతాం. ఇది ఇండియా అండి. ఒప్పుకోండి, ఈ పెళ్లి క్యాన్సల్. ఇలాంటి నీకు వద్దమ్మా, పద నీకు వేరే సంబంధం చెప్తా. అరే మీర్రా ఫ్రెండ్స్ అంటే ఆడేది ఏదో వాడడం గురించి మాకు చెప్తాడేంట్రా? అలా వాడరా బళ్ళు, బండి రిపేర్ డబ్బులు ఇస్తారంటే దానికి ఏదో క్యాన్సిల్ అంటాడేంటి? ఆడేమనుకున్నాడు సుధీర్, ఒకటి మంది ఏం చెప్తాను నమ్మాలి. నమ్ముతారా? నువ్వు ఏం చెప్తా, ఫ్రెండ్స్ రా మనం. ఈ పెళ్లికి ఏం చేస్తుంది మీ ఇద్దరమే. అందుకే అలా నమ్ముకోద్దంట. పద. ఎక్స్ట్రా జబర్దస్త్. రామప్రసాద్ కి డౌట్ వచ్చింది కదా, వెనకేదో జరుగుతుంది. నా కరుస్తారా ఆడి కరుస్తారా అర్థం కొంచెం సాగేయా. అరే బాబు సార్, కస్టమర్లు వస్తారు, మొత్తం ఫర్నిచర్ షాప్ లో అన్నింటి మొత్తం క్లీన్ చేసి ఉంచు. అలాగే సార్. కూర్చో సార్ చేసేరి. మీకు ఏ ఐటెం కావాలి చెప్పండి సార్. మనకి ఐటెం అన్నాను సార్, ఆవిడ ఐటెం కాదు. లోపలికి వెళ్ళి సామాన్లు సార్. చెప్పండి సార్ మీకు ఏం కావాలి సార్? బెడ్ ఏమైనా ఉంటే చూపిస్తా. రండి సార్, కొత్త బెడ్ ఒకటి చూపిస్తాను సార్. ఇది నిన్న రష్యా నుంచి వచ్చింది సార్. ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి? మీరు పడుకున్నారు అనుకోండి, మీ పక్కన ఇంకోళ్ళు పడుకున్న ఫీలింగ్ మీకు ఉంటుంది. అయ్యి బాబాయ్ నాకు ఇలాంటిదే కావాలి సార్. పడుకో పడుకో పడుకో. ఏమయ్యా రా. ఏం సార్ వచ్చిందా? వచ్చింది సార్. చెయ్యి కూడా వేసుకోండి. ఏంటి సార్ ఫీలింగ్ వస్తుంది? ఈ రోజు వచ్చాడు. ఈ మంచం కొనుక్కున్న రోజు మీ పక్క పడుకోవడానికి వస్తాడు. వాడు ఎందుకు వస్తారు సార్? ఆడికి మంచం లేదు, అదిగా ఆఫర్ పెట్టాం. ఆడికి మంచం లేదు, అదిగా ఆఫర్ పెట్టాం. నా బెడ్ వద్దు సార్, వేరే చూపించండి సార్. ఇంకోటి ఉంది సార్ మన దగ్గర. ఏంటి సార్? మన దగ్గర ఫస్ట్ నైట్ దుప్పటి ఉంది సార్. ఏంటి సార్ అది? మీరు ఫస్ట్ నైట్ లో ఫీల్ ఉంటుంది కదా, ఆ దుప్పటి కప్పుకొని మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇంకో దుప్పట్లో మీరు పడుకుని పోతారు హ్యాపీగా. అయ్యి మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని ప్యాక్ చేయొచ్చు. సరే ఈడు కక్కుతున్నాడు, ఆర్డర్ పెట్టి చేసి. ఇంకేమైనా ఉన్నా సార్ కొనుక్కోవాలి. మీకు చూస్తుంటే సార్ మనం షూటింగ్ నుంచి బాగా కలిసిపోయి వస్తాం కదా సార్. అవునవును. మన దుప్పటి ఉంది సార్. ఓకే. ఆ దుప్పటి ఇలా వేసుకోగానే వెంటనే నిద్ర వస్తుంది సార్ మనకి. హలో హౌ ఒకసారి చూడండి. రే పడుకోరా దుప్పటి వేసుకొని. రే బాబు లేగు. రే బాబు. ఓ ఫెంటాస్టిక్. కెన్ ఐ ట్రై? మీరు ట్రై చేయండి సార్. పట్టింది సార్? పట్టలేదండి. ట్రై చేయండి సార్. సరే పట్టిందా సార్? లేదు పట్టట్లేదు. ఇంకోసారి ట్రై చేయండి సార్. సార్ పట్టిందా? లేదు వినిపిస్తుంది మాట. నిన్నగాక మొన్న వచ్చాడు చెప్పగానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు. ఇన్ని గెటప్ ప్లేస్ ఆ మాత్రం పడుకోలేవా? పడగా సార్ నిద్ర పడిందా సార్? ఏం సరేమైంది? ఇది గెటప్ సీన్ అంటే ఇలా ఉండాలి. చైర్ ఏంటి సార్ ఇది? చూసారు సార్ దీని స్పెషల్ 3 కాళ్ళు ఉంటాయి సార్ చైర్ కి. 3 కాళ్ళే ఉన్నాయండి సార్. మనం షుగర్ వచ్చి తీసిస్తాం సార్. మనం షుగర్ వచ్చి తీసిస్తాం సార్. సరే అది ఒకసారి అది సార్ మనకి షూటింగ్ లోని కొంచెం టేబుల్ ఫ్యాన్ లాంటిది ఏమన్నా ఉంటే. మన టేబుల్ ఫ్యాన్ సార్. ఇదిగోండి సార్, ఇది వేసుకోండి సార్. రెక్కలు లేవేంటి? రెక్కలు లేవు. మరి రెక్కలు లేకుండా గాలి ఎలా వస్తుంది సార్? ఇదిగోండి వెళ్తాయండి. ఇది పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇసురుకోండి. ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది మీకు, చేకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది.
సార్ ఇదేంటి సార్ ఇది వాషింగ్ మిషన్ చాలా పెద్దగా ఉంది నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఎంత పెద్ద వాషింగ్ మిషన్ సార్, మందర స్పెషల్ సార్ వాషింగ్ మిషన్. జస్ట్ 3000 సార్. ఇంత పెద్ద వాషింగ్ మిషన్ ఎలా సార్, ఎలాగ ఇది పని చేస్తుంది? వెళ్ళండి సార్, ఇందు లోపలికి వెళ్ళి బట్టలు ఉతుకొని వచ్చినాయి సార్. ఏంటి సార్ రాయి పెట్టారు లోపల? ఉతుక్కొని వచ్చే ఏదైనా మంచాలు అలాంటివి చెప్పా కదా సార్, రష్యా మంచం చాలా బాగుంటుంది సార్. అది ఏం కింద చూస్తున్నారు సార్? మనకి ఇదే అలవాటు. ఎక్స్క్యూజ్ మీ సార్, రష్యా నుంచి మంచం వచ్చింది సార్, ఎవరు రాలేదు సార్. క్లాక్స్ ఏమైనా ఉన్నాయి సార్ మన దగ్గర? ఉంది సార్ మన దగ్గర. ఇగోండి సార్, వాల్ క్లాక్ ఉంది సార్. వాళ్ళది కాకుండా మందేం లేదు సార్ ఇక్కడ. సార్ ఈ వాచ్ గోడకు పెట్టుకునేది కాదు సార్, మరి ఇది నడుము కట్టుకోవడానికి. ఇప్పుడు మనం చేతికి వాచ్ కట్టుకొని ప్రతి ఒక్కరు మన టైం అడుగుతుంటే చూసి చెప్పాలి కదా సార్. అవును సార్. ఇప్పుడు ఇదే మన వాచ్ ఇక్కడ ఉందనుకోండి సార్, నన్ను అడగండి ఒకసారి టైం ఎంత అయింది. ఇలాగనేసరికి ఆడికి ఒక అడగబుద్ది ఒకసారి పట్టుకోండి, ఒకసారి టైం అడగండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత దీనికి చెప్పండి, టైం ఎంత దీనికి చెప్పండి. సార్ అది ఒక్కసారి అది కాదు మన దగ్గర కుక్కర్ కొంటే కూలర్ ఫ్రీ సార్. అదేంటి సార్ ఎందుకు? అంటే కూలర్ ఎప్పటి నుంచి పని చేయట్లేదు, వెళ్ళట్లేదు, అందుకని ఆఫర్ పెట్టాను సార్. ఈ రిమోట్ కొనండి సార్. దేనికి సార్ ఈ రిమోట్? జస్ట్ ఏం లేదు సార్, రిమోట్ కొనుక్కోవడం అంతే. మనం నెంబర్స్ ఏమైనా మర్చిపోతే దీంట్లో 1 to 9 ఉంటాయి సార్, చూసుకొని నొక్కోవడం. ట్రస్ట్ బస్టర్ సార్. ఆ మిర్రర్ తీసుకోండి సార్, 10,000 రూపీస్ మిర్రర్ సార్. ఏంటి సార్ స్పెషాలిటీ? అది పగలదు సార్. పగిలిపోతుంది కదా సార్. అక్కడ ఉంటే పగలదు సార్, అక్కడ ఉంటే పగలదు సార్. అది ఆగవే ఆగు. ఏంటి దాని నుంచి వస్తున్నావు తిడతాడు పంపించేసి, ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఒక్క డైలాగ్ ఉండని అడగడానికి వస్తున్నాను సార్ నేను ఇందాక నుంచి. వెళ్ళిపో, ఇటు చేస్తారు ఇక్కడ నుంచి నీ క్యారెక్టర్. కిందకి వెళ్ళి బుసి అనుకోరా పో. నువ్వు చేరే ఎప్పటి నుంచి? ఓకే సార్ నేను చేస్తాను. మొదలెడతాం. థ్యాంక్ యూ, స్కిట్ అయిపోయింది సార్. స్కిట్ ఇంకా ఉందేమో అనుకోని సార్ అది ఇందాక నన్ను తిట్టి బుసి అన్నప్పుడు కూడా ఇంత అవమానం పడలేదు సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రా జబర్దస్త్. మార్కెట్ నుంచి తెమ్మని తీసుకొచ్చారా? ఇదిగో కరేపాకు 10 కేజీలు తీసుకొచ్చా. కరేపాకు ఏంటండి? నువ్వేగా చెప్పావు మార్కెట్ లో ఎచ్చిపోయింది తమ్మన్నా, అందుకే కరేపాకు తీసుకొచ్చా. పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తాను, ఎక్కడికైనా తీసుకెళ్లారా? ఎలా ఉందా ట్రిప్? వెళ్ళి పంచుడు. ఆ పని మనిషి ఏడి? పని మనిషి వచ్చేస్తున్నాడండి. పని చూసుకోలు. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఈజ్ రాజు. నేను ఇంట్రొడక్షన్ చెప్పింది పని మనిషికి రా, పుత్రరత్నం నీకు కాదు. నేను గట్టిగా పని చేస్తున్నా కదా నాన్న. నువ్వు పని చేసి ఇంట్లో చేయట్లా, బయట చేస్తున్నావు, అదే బాధ నీతో. కాలేజ్ ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు వచ్చాను రా. ఎప్పుడు అయిపోయాడు? ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఎప్పుడు అయిపోయిందంటే. దరిద్రుడని కాదు, లేట్ ఎందుకు వచ్చా అంటున్నాను. లేట్ కావడం నాన్న, ఎర్లీకి వచ్చాగా. ఎర్లీ ఎక్కడ వచ్చారా? రాత్రి 12 గంటలు లేచి చూసాను. నువ్వు అక్కడ ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చాను. ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చాను. పక్కన సుబ్బారావు కొడుకున్నాడా? ఆయన చూసి నేర్చుకోరా. అది మంచి జాబ్ ఉంది, పెళ్లి అయింది, 2 పిల్లలకి అన్నాడు. ఆడి పిల్లలు కనాలంటే జాబ్ పెళ్లి చేసుకోలేమో, మనకు అలా ఉండదు. వన్స్ స్టెప్ ఇన్. నానా 1 లక్ష రూపాయలు తీసుకోండి. ఎందుకురా? రేపు రాఖీ కదా నాన్న, కాలేజీలో అమ్మాయిలందరూ రేపు రావద్దని చెప్పి 1 లక్ష ఇచ్చారు. ఆ ఎడంకాలతో కొంచెం ఏంట్రా జుట్టు అంత పెంచి ఏంట్రా? మొక్కున్నా. ఏం మొక్కున్నావు? ఇక్కడ దాపించుకుంటాయని, ఇక్కడ దాపించుకుంటాయని. ఆ పెగ్ తీసురా. అలా పొద్దున్నే మంది ఏంటి నాన్న? చదువుకున్న సెన్స్ ఉందా నీకు? సరే చదువుకునే సెన్స్ లో చెప్తారా? ఆ H2O ప్లస్ H2CO3 ప్లస్ C2H6O తీసుకురా. ఏంటి నాన్న ఇది? ఇట్లా చెప్తా. ఇదేంటిది? C2H6O అంటే ఆల్కహాల్. ఇదేంటి?
H2CO3. ఓహో ఒరిజినల్ పెడుతున్నారు. ఇదేంటి H2O మొత్తం కలిపితే ఏమైంది? పెగ్గైంది. చదువుకున్నాడు ఇలాగే అడుగుతారు. ఇలా అయితే నీకు జీవితాంతం NaCl. NaCl ఏంట్రా? తెలని బాటిల్. ఇలా చేసాలు తాగడమే నిన్న పొదుపు చేసింది ఉందా? ఏం మాట్లాడతారు నువ్వు? పొదుపుతో తెలియదు అనుకున్నా. ఫోన్ చేసి పడుకో, నేను పడుకుంటాను. నువ్వు తాగేసి తినకుండా పడుకుంటే లివర్ పాడైపోద్ది. సరే లివర్ ఫ్రిడ్జ్ లో పెట్టే పొద్దున్న తింటానులే. మందు సరిపోదు నాకు. సోడా బట్టలు తీసుకెళ్ళి. నీకు తాగుపోతే అలవాట్లో ఎవడో పిల్లలు కూడా ఇవ్వట్లా నాకు. మదర్ ప్రామిస్ ఇప్పుడు మందు మానేస్తాను రా. నీకు ఎవరికి పిల్లస్తే చూద్దాం. ఇప్పుడు మానేస్తా. మానేరా? వద్దులే మంత. ఇదిగో సోడా ఏంట్రా? నానా నీకు మైండ్ ఏమైనా పోయింది ఏంటి? ఎవడానికి నాన్న చెప్పు తెగిపోతాం ఇంకోసారి నాన్న అంటే. ఇదండి మెడికల్ ఇల్నెస్. మన దేశాలంటే ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడతాడు, రేసులు మార్చేస్తాడు. నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ లవ్ లెటర్ ఇచ్చాను చెప్పు. నాన్న నీకు మైండ్ పోయిందా? అమ్మకి లవ్ లెటర్. ఇంకోసారి నాన్న అంటే చెప్పు, నేను కొడతా. లవ్ లెటర్ వెళ్ళు. నేను అమ్మా నాన్నకు మంది ఎక్కువైపోయింది. తినేస్తున్నాడు దాని నుంచి. నువ్వెవరో అమ్మాయి అని చెప్పని అంటాడు. నీకు లైన్ వేస్తున్నాడు అంట. నేను నీకు లవ్ లెటర్ అమ్మని చెప్పని అంటున్నాడు. ఎక్కువ తాగిస్తే ఇంతే. పెళ్ళి అయిపోయిందా? అబ్బో కొడుకున్నాడా? దేవుడా, నేను మీ పెళ్ళని వీడు మీ కొడుకు. ఆహా ఇప్పుడు అర్థమైంది. ఎంతసేపు వీడు అయ్యా అన్నాడు, నువ్వేమో ఏమండి అంటున్నావు. ఎంతమంది గారండి బస్ స్టాండ్ లో? అమ్మా పడలేమన్నా. ఎక్కడ దిగుతారు? బీహారం ఇది. వెళ్ళు, అలాగే ఉన్నావు సేమ్. సోడా తెచ్చుకోవాలి. ఇంట్లో ఎవ్వలేరు. ఇదే కరెక్ట్ టైం దొంగతనం చేయడానికి. నేను కన్నడమా నీకు చేసిన తప్పు? తాగబోతున్నాడు, నన్ను కొడకట్టుకున్నాడు. అట్టి చేద్దాం. నీకేం తక్కువ చేశాను రా? పెన్ను అడిగితే పెన్సిల్ ఇచ్చాను, 10,000 అడిగితే 2,000 ఇచ్చాను. అవును నాన్న. బిర్యానీ అడిగితే పచ్చడన్నం పెట్టాను కదరా. మందదందా? ఓకే డాడీ. కూర్చో. బంగారు తండ్రి నన్న బులు పోగొట్టుంటానన్న. ఎంత అందంగా ఎలా పుట్టానన్నా. క్లోజ్ మాత్రం పెట్టకుండా చచ్చిపోతారు జనాలు. పాడు ఎటు లేని పాటైనా పాడు బ్రదర్. దొంగ వస్తున్నారు. ఎక్కడ పడిపోతున్నారు? పట్టేసుకుంటాడు. మనం పట్టేసుకుందాం అండి. ఇదేం డబ్బులు పెడిసాడు. మంది ఎక్కువైపోతే ఏం చేస్తాడో అర్థం కాదు. కొడుకుని అరే బస్ స్టాండ్ నుంచి ఇంటి వరకు వచ్చి నా ఇంటిగా కన్నం వేస్తారా నువ్వు? అరే నా కొడుకు. ఇంకోసారి నాన్న అంటే చెప్పు తెగిపోద్ది నీకు. నా కొడుకు పొలుగులు చూడరా. అమ్మా ఏంటన్నా? ఆహా డ్రామా ఇంటి వరకు వచ్చింది అనమాట. డ్రామా కంపెనీ. నానా నీకేమన్నా మైండ్ పోయిందా? ఎవడో పరాయి కొడుకుని తీసుకొచ్చి కొడుకు అని చెప్పారంటావేంటి? కన్న తండ్రి ముందు కన్న కొడుకుని పట్టుకొని ఎవడ్రా నువ్వు అంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు. ఇప్పుడు నేను చచ్చిపోతాను. ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నారా? ఎవరన్నాడు అంతా చేస్తుంటాడు? ఏమనవేంటి? ఎప్పుడు వచ్చినంత పర్ఫార్మెన్స్ చేపించారు నా కొడుకుతో.
చెప్పేశావురా చిన్న చిప్పురా చిన్న చిప్పురా మైండ్ పోయిందా వాడిని కొడుకంట పెట్టే సూపర్ ఏముందే నిన్ను పెంచుకున్న మొక్క వాడు వచ్చి తుంచేస్తే నేను సైలెంట్ గా ఉన్నావు చూడాలా ఓ డైలాగులు ఇప్పుడు నచ్చిపోతున్నాడా వద్దురా నాన్న వద్దురా నాలుగు తిరగని డైలాగులు కూడా అనర్గళంగా చెప్పే అంత స్కోప్ ఇచ్చావురా పోరా బయట పోరా ఎందుకు కొడుతున్నావు నానా ఈ గొడవ అంతా డబ్బు గురించే కదా నానా నాకు డబ్బు వద్దు నానా ఆ బీరువాలో గోల్డ్ ఉంది కదా వాడికి ఇచ్చాయినా అదిరా నా కొడుకు డబ్బొద్దు వాడికి ఇచ్చే అన్నంత గొప్ప మనిషిరా మా కొడుకు ఏంటండి ఇది ఊరుకో నార్మల్ నేను మీ పెళ్ళానండి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడానా ఇప్పుడు ఎన్నో తిట్టుకోవచ్చురా ఎంత మంది వచ్చిన ఇలాంటి నా కొడుకు నుంచి దూరం చేయలేరురా నేను రా కొడుకుని ఎప్పటికైనా వీడే నా కొడుకు నా తండ్రి నన్ను పద పడుకుందాం పద ఇంత చిన్న వయసులో అంత పెద్ద డైలాగులు ఎలా చెప్పేశావు నాన్న నోరు తిరగని పసివాడిని నాన్న ఇలాగే డైలాగ్ చెప్తే ఎప్పుడో వచ్చేసేది కదమ్మా పేరు మీరు స్కోప్ ఇయ్యరు కదా నాన్న సరే నాన్న H2O + H2CO3 + C2H6 ఒకసారి చెప్పు నాన్న H2H6O ఈ H తగ్గించుకోవాలి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో కొడుకెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి తొట్టారెక్కల్ని మనకెత్తించే హామీ స్టార్ ఆఫ్ ద డే సెక్సీ సన్నీ. సో ఇక్కడ మా పర్సనల్ ఫ్యాన్ క్లబ్ ఉంది, సన్నీ ఫ్యాన్ క్లబ్. సో రోజా గారు ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. వాళ్ళే చెప్పారా సన్నీ? నిజంగా మిమ్మల్ని అందరినీ తినేసాడు ఈ రోజు సన్నీ ఎక్స్ప్రెషన్స్ తో. చాలా బాగా చేశాడు, బాగుంది. నాగ్ బాబు సార్. ఓకే గుడ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.